ఇక సైలెంట్ మోడ్ లోకి బీజేపీ అధ్యక్ష పదవి మరో 6 నెలల కాలం ఢిల్లీ సీరియల్ను తలపిస్తున్న నియామక ప్రక్రియ. బీజేపీ పెద్దల మౌనం వెనుక పెద్ద కథే నడుస్తుందట. పాత నేతలు, కొత్త నేతలు, దూకుగా ఉండే నేతలు ఇలా రకరకాల ఎకేషన్ తో గ్రూపులు కడుతున్నారట. పాలనా వ్యక్తికే ఇవ్వాలని ఒక వర్గం చెప్తుంటే సీనియర్టీ ఇంపార్టెంట్ అన్నది మరో వర్గం వాదనట. ఈ రెండు ఇంపార్టెంట్ కాదన్నది మరో వర్గం వాదన. డైనామాలో ఎట్టు తేల్చుకోలేకపోతున్న ఢిల్లీ పెద్దలు. సో ఢిల్లీ పెద్దలు పాపం డైలమాలో ఉన్నారంట. ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి? ఎందుకంటే దాదాపు 14 నెలలు అయిపోయింది ఇక్కడ తెలంగాణ ఎన్నికలు జరిగి. ఇవాళ అదిగో, రేపు అదిగో, ఎల్లుండి అదిగో అని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఎక్కడా కూడా దీనిపైన అయితే మనకు ఒక అడుగు కూడా ముందుకు పడలా. ఇదిగో వచ్చేసింది, పండగకి వచ్చేసింది అని చెప్తున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి. ఇంతవరకు ఒక అడుగు ముందుకు పడలేదు. దానికి ఎందుకు అడుగు ముందుకు పడలేదు అంటే ఒక ఇద్దరు వ్యక్తులు మెయిన్ గా దీని గురించి నాకంటే పట్టుబడుతున్నారు. ఒకళ్ళకి ఇస్తేనేమో మరి ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకోను నా పరిస్థితి ఏందని ఈయనకి ఇస్తేనేమో మరి నేను కొత్తగా వచ్చాను, నాతో పాటు చాలా మందిని తీసుకొచ్చాను, ఇప్పుడు నాకు ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతాను ఇంకో ఆయన. ఇద్దరు కూడా పెద్ద ఎత్తున దీని గురించి గొడవ జరుగుతుందంట. మరి బీజేపీ కూడా ఏం మాట్లాడుతున్నా. సో తెలంగాణ బీజేపీ కొత్త రథసారథి ఎవరైనా చిక్కుముడి ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించడం లేదు. ఈ మేరకు తెలంగాణ అధ్యక్ష నియమానికి మరో 6 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మరో 6 నెలలు కిషన్ రెడ్డి బీజేపీ చీఫ్ గా కొనసాగించబోతున్నారు. వడపోతలు పూర్తయిన తర్వాత ఎండ్ కార్డు పడే సమయంలో ఈ కొత్త ట్విస్ట్ ఏంటి అని బీజేపీ నాయకులు తలబట్టుకున్నారు. ఏ క్షణమైనా కాషా రథసారిని ప్రకటిస్తారనుకుంటే వాయిదా టాక్ ఎందుకు వచ్చిందంటూ బయటకులు పెట్టి మరీ అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట కాషాయపు లీడర్లు. ఎందుకు వచ్చింది ఈ ట్విస్ట్ అంటే వడపోత కంప్లీట్ అయిపోయింది. ఇక ఢిల్లీ నుంచి ప్రకటన రావటమే ఆలస్యం అన్నంత ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి డైలీ సీరియల్ ఎపిసోడ్ తలపిస్తుంది. ఆల్మోస్ట్ స్టేట్ చీఫ్ సెలక్షన్ కంప్లీట్ అయిందని, ఏ క్షణమైనా కాషా రథసారథి ఎంపికపై ప్రకటన రావచ్చని అందరూ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చేలా ఉందంటే అధిష్టానం. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక విషయంలో 6 నెలల పాటు సైలెంట్ గా ఉండటమే బెటర్ ఆప్షన్ గా భావిస్తుంటే హైకమాండ్. తెలంగాణ బీజేపీ పెద్దల మౌనం వెనుక రీజన్ లేకపోలేదు. తెలంగాణ బీజేపీలో పాత నేతలు, కొత్తగా వచ్చిన నేతలు, దూకుడుగా వ్యవహరించే లీడర్స్ ఇలా రకరకాల ఈక్వేషన్స్ తో గ్రూపులు కట్టుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవి ఫలానా క్వాలిటీస్ ఉన్న వారికే ఇవ్వాలని ఓ వర్గం చెప్తుంటే క్వాలిటీస్ కాదు సీనియారిటీకే ఇంపార్టెంట్ ఇవ్వాలని మరో వర్గం వాదనట. ఇలా ఎవరి వాదన వారి దగ్గర ఉంది. ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే బీజేపీ వాళ్ళకి పొరపాటున కనుక అధ్యక్ష పదవి ప్రకటించేస్తే రాబోయే ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇలాంటి చాలా కీలకమైన ఎన్నికలు ఉన్నాయి. ఈ టైంలో ఆ వర్గం చెందిన వాళ్ళకి ఇస్తే ఈ వర్గం వాళ్ళు అలుగుతారు, ఈ వర్గం వాళ్ళకి ఇస్తే ఆ వర్గం వాళ్ళు అలుగుతారు. అందుకే ఈ ఎలక్షన్స్ అన్ని అయిపోయిన దాకా బహుశా కొత్త అధ్యక్షుడిని ఇవ్వకుండా అలా మెల్లగా ప్రొలాంగ్ చేసే పనిలో బీజేపీ ఉందేమో అనిపిస్తుంది నాకైతే. సో ఏకాభిప్రాయం కుదరలేదంట. నిజానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకంపై హైకమాండ్ దాదాపుగా 6 నెలలుగా కసరత్తు చేస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటెల రాజేంద్ర, డీకే అరుణ, రఘునందన్ రావు, రామచంద్రరావు లాంటి నేతల పేర్లను పరిశీలించారు. ఎవరికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే బీజేపీకి మైలేజ్ వస్తుందో బీజేపీ హైకమాండ్ అభిప్రాయ సేకరణ కూడా చేసింది. ఈ క్రమంలో పార్టీ ఎక్కడ ఏకాభిప్రాయం లేదనే విషయం అధిష్టానానికి స్పష్టంగా అర్థమైంది. కొత్తగా వచ్చిన వారికి చీఫ్ బాధ్యతలు ఇవ్వకూడదని పాత వర్గం ఇప్పటికే అల్టిమేట్ జారీ చేసిందని సమాచారం. మరోవైపు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. హైకమాండ్ ముందు రకరకాల కండిషన్ పెట్టారని తెలుస్తుంది. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును ముందుగా పరిశీలించారు కమలం పెద్దలు. అయితే తనకు తెలంగాణ పగ్గాలు అప్పగిస్తే కేంద్ర మంత్రి పదవి తొలగించడం వద్దని బండి సంజయ్ కండిషన్ పెట్టారని కమలం ఆఫీస్ లో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 1-2 పదవులు ఇస్తే ఎలా అనే ఆలోచనలో మండిపడపడుతుంది బీజేపీ హైకమాండ్. ఆలోచన పడిపోయిందంటే బీజేపీ హైకమాండ్ అయితే టైం తీసుకోవడమే బెటర్ అంటారు. ఎందుకంటే ఈటెల రాజేంద్ర పేరును సైతం పరిశీలించారంట. అయితే తను 2028 చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు అధ్యక్షుడిగా కొనసాగించాలని ముందే చెప్పారట ఈటెల. అందుకే ఈటెల విషయంలో ఎటు నిర్ణయం తీసుకోవాలని తెలుస్తుంది. ఇదే సమయంలో మరికొందరి పేర్లు కూడా డిస్కస్ చేశారంట. సో చూడాలి మరి. మొత్తానికైతే మనం అనుకున్నట్టు కనీసం గ్రేటర్ ఎన్నికల ముందైనా అధ్యక్షుడిని ప్రకటిస్తారా, స్థానిక సంస్థల ఎన్నికల ముందైనా ప్రకటిస్తారా, లేదంటే ఇలా ప్రోలాంగ్ చేసుకుంటా వెళ్తారా అని చూడాలి. స్టార్టింగ్ కూడా ఒక పోల్ పెట్టాం సార్. ఇప్పటికిప్పుడు ఏదైతే మనం ఎక్కడైతే మనం ఆర్టికల్ తెలంగాణలో ఒక నిమిషం ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అనే దాని గురించి పోల్ పెట్టాం. దాన్ని ఒకసారి చూద్దాం సార్. సో 6 అవర్స్ పడి దాదాపుగా బీజేపీకి 67% ఓటింగ్ ఉందండి. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారంటే బీజేపీకి ఓటేస్తామని చెప్పి మనకి
దాదాపుగా బీజేపీకి 67% కనిపిస్తుంది. చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది దీనిలో, చూద్దాం మళ్ళీ. సో అది చూద్దాం. బీజేపీ వైపేమో జనం చూస్తున్నారు. జనం కొంత, ఎందుకంటే కాంగ్రెస్ అంటే విసిగిపోయారు, బీఆర్ఎస్ అంటే చీ అనుకుంటున్నారు. ఈ టైంలో ఇంకేదన్నా ఆల్టర్నేట్ వస్తే బాగుంటది అని జనం అనుకుంటున్నారు, కానీ మరి ఆల్టర్నేట్ బీజేపీ ఇవ్వలేకపోతుంది. సో పక్క తెలంగాణలో మరోసారి మనం బీఆర్ఎస్ కు అవకాశం ఉంటుంది అనుకున్నాం, కానీ అది ఏదిలో ఇక్కడ కనిపించడం లేదు. కేవలం సర్పంచ్, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లు పెడితే బీజేపీకి 67% మంది ఓటింగ్ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో బీజేపీ పార్టీకే మద్దతు ఉంటుంది అన్నట్టు కూడా ప్రజాభిప్రాయం అయితే తెలియజేస్తా ఉన్నారు.